హాయ్ హలో అండి. ఇవాళ నేను సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో మన హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, కొంచెం లైట్గా సరిపోతుంది. దాని తర్వాత సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా బాగా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన వెళ్ళేదాకా కలుపుకున్నాను. ఆ తర్వాత 1/2 kg చికెన్ తీసుకున్నానండి నేను. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం. చికెన్లో నీళ్ళు బాగా వస్తాయండి. ఇవన్నీ నీళ్ళన్నీ పోయేదాకా మనం బాగా కుక్ చేసుకోవాలి, లేదంటే చికెన్ వాసన వస్తుంది, తినలేము. ఇది సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అండి, వితౌట్ ఎనీ మసాలాస్, ఏం కూడా టమాటో ఏది వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. నేను ఒక 2.5 స్పూన్స్ వేసాను. మీకు గ్రేవీ కావాలంటే, బాగా గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఆ ఫ్లేవర్ బాగుండదు. లేదా ఫ్రైగా కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ధనియాల పొడి వేగిపోయిన తర్వాత దాంట్లోనే మనము రుచికి సరిపడా కారం కూడా వేసుకుందామండి. మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి ఇలా చికెన్ కర్రీ అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వితౌట్ టమాటో రుచి మాత్రం చాలా బాగుంటుంది. కారం కూడా వేసుకున్నాను. కారం కూడా కంప్లీట్గా టేస్ట్కి సరిపడా వేసుకోండి. కొంచెం వర్షాకాలం ఉన్నప్పుడు కొంచెం కారం తినాలనిపిస్తుంది, కొంచెం కారం వేసుకోండి. దాంట్లోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని బాగా కుక్ చేసుకోవడమే. మనకు ఫ్రై కావాలనుకుంటే కొన్ని వాటర్ పోస్తే సరిపోతుందండి. మాకు ఇక్కడ కొంచెం గ్రేవీ కావాలి, మరీ గ్రేవీ కాదు, మరీ ఫ్రై కాదు, కొంచెం మీడియం. చూడండి, దీంట్లోనే ఇంత మంచి గ్రేవీ వస్తుందో, థిక్ గ్రేవీ వస్తుందండి. అంతే, ఈ సింపుల్ ఉప్పు, కారం, ధనియాల పొడి, అంతే, ఇంకా వేరేది ఏం లేదు. కాకపోతే ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి. ఆనియన్స్ తోటే అండి ఏదైనా కర్రీ టేస్ట్. మనం ఆనియన్స్ని సరిగా వేగించకపోతే మనకు అస్సలు కర్రీ టేస్టే ఉంటుంది. ఎస్పెషల్లీ చికెన్ కర్రీలో ఆనియన్స్ మంచిగా వేగాలి. తర్వాత మూత పెట్టేసుకొని చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అయితే మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోండి. గ్రేవీ ఇంత కావాలా, ఇంత అయితే సరిపోతుంది. మంచిగా తిక్కగానే ఉంది. చూసారా, నేను ఏం కూడా ఇంగ్రీడియంట్స్ వేయలేదు. మసాలా, కొబ్బరి కానీ కాజు కూడా ఏమీ లేదు. జస్ట్ మన ఆనియన్స్ ఇంకా ధనియాల పొడితోటే మనకండి. ఇది నేను ఇంకా కొంచెం దగ్గరగా చేసుకుంటున్నాను, మరీ గ్రేవీ కాకుండా. అంతే, మన చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లివింగ్ ఆన్ ఫ్లేవర్స్ విత్ శాంతి. థ్యాంక్ యూ అండి.